నమస్కారం అందరికి. ప్రెగ్నెన్సీలో చేయించుకున్న టీకా స్కాన్ పేరు అందరూ వినే ఉంటారు. కాకపోతే టీకా స్కాన్ అంటే ఏంటి, అది ఎప్పుడు చేయించుకుంటారు, ఎందుకు చేయించుకోవాలో అందరికీ తెలియదు. అదేంటో చూద్దాం. యూజువల్ గా టీకా స్కాన్ అనేది ప్రెగ్నెన్సీ 5 months ఉన్నప్పుడు చేస్తారు. దీన్ని అనామలీ స్కాన్ కూడా అంటారు అనమాట. ఇదేంటంటే బేబీ హెడ్ టు టో వరకు, కంప్లీట్ బేబీ తలభాగం నుంచి కాలి గోటి వరకు అవయవాలని లైక్ కిడ్నీ, హార్ట్, బ్రెయిన్ ఇవన్నీ కూడా కరెక్ట్ గా టైంకి తగ్గట్టుగా పెరుగుతున్నాయా లేవా అనేవి చూస్తారు అనమాట. లేదంటే ఏదైనా వేరే లోపాలు ఉన్నాయా లేవా అనేది చూడడానికి స్కానింగ్ అనేది చేస్తారు. ఇది ఏ టైంలో చేయించుకోవాలి? యూజువల్ గా టీకా స్కాన్ అనేది అందరూ చేయించుకుంటారు. కాకపోతే అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే కరెక్ట్ టైం చేయించుకోకపోవడం. యూజువల్ గా టీకా స్కాన్ అనేది 8 weeks నుంచి 22 weeks మధ్యలో చేయించుకోవాలి. ఇంకా కరెక్ట్ గా ప్రిఫరబుల్ చెప్పాలంటే 20 weeks నుంచి 22 weeks మధ్యలో చేయించుకోవాలి. ఈ టైంలో చేయించుకుంటేనే బేబీ ఆర్గాన్స్ అనేది కూడా పర్ఫెక్ట్ గా పెరుగుతున్నాయా లేవా అనేది చూస్తారనమాట. అదే 5th month లో ఎందుకు, అంతకంటే ముందు ఎందుకు కాదు అంటే 3 months నుంచి 5 months టైం వరకు బేబీ అవయవాలన్నీ కూడా ఏవైతే ఫామ్ అవుతాయి అవన్నీ కూడా గ్రో అవుతాయి అనమాట. 5th month వచ్చేసరికి అన్ని కూడా కరెక్ట్ స్టేజ్కి వచ్చేసాయి, అన్ని కూడా డెవలప్మెంట్ అయిపోయి. సో ఈ 5th month స్కాన్ చేసినప్పుడు ఏంటంటే ఆ అవయవాలన్నీ కూడా కరెక్ట్ పర్ఫెక్ట్ గా గ్రోత్ ఉన్నాయా లేదా, లేదంటే వాటిలో ఏమన్నా అనామలీస్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి డిటెక్ట్ చేయడానికి ఈ స్కానింగ్ చేస్తారు. సో అందరూ కూడా టీకా స్కాన్ కరెక్ట్ గా 18 నుంచి 22 months దగ్గర తీసుకొని చేయించుకోవాలి. థ్యాంక్ యూ.